హలో ఫ్రెండ్స్, ఫ్యామిలీ స్టార్ షో గురించి మనందరికీ సుపరిచితమే. అందులో మన సుడిగాలి సుధీర్ అయితే హోస్ట్ చేస్తున్నాడు కనుక చాలామంది అయితే ఆ షోకి ఫ్యాన్స్ ఉన్నారనే చెప్పవచ్చు. అయితే ఇటీవల ఫ్యామిలీ స్టార్ షోకి అయితే కావ్య అయితే వెళ్ళడం జరిగింది. ఆ షోలో కావ్య అయితే ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది. అయితే ఆ షోలో సుడిగాలి సుధీర్ అయితే ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. అక్కడ వచ్చిన కంటెస్టెంట్స్‌కి అయితే మన లైఫ్‌లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. కానీ అందరు ఫ్రెండ్స్ ఒకేలా ఉండరు. కొందరు మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. మరి మీ లైఫ్‌లో అలా మోసం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేసి అడగగా, ఇంకా కావ్య అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయిందనే చెప్పవచ్చు. నేను ఇండస్ట్రీకి వచ్చే కొత్తలో నా ఫ్రెండ్‌తో అయితే ఒక రూమ్‌లో అయితే ఉండేదాన్ని. మేమిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అయితే మాకు అలా సీరియల్స్‌లో ఆఫర్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఇద్దరికీ. అలాగే మూవీస్‌లో కూడా వచ్చాయి నాకు. కానీ వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళైతే ఎందుకు సీరియల్‌లో అయితే హీరోయిన్‌గా చేయొచ్చు. అదే మూవీస్‌లో అయితే సైడ్ యాక్టర్‌గా చేయాలి అవసరమా అనేసి నన్ను మూవీస్ చేయనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు నా మంచి గురించే గదా చెప్తున్నారు అనేసి నేను కూడా ఇంకా సరే అని మూవీ ఆఫర్స్‌ని రిజెక్ట్ చేశాను. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చింది కావ్య. వాళ్ళు నాతో మూవీ ఆఫర్స్‌ని రిజెక్ట్ చేయించారు. కానీ వాళ్ళకే ఆఫర్స్ రాగానే వాళ్ళైతే మాత్రం హ్యాపీగా మూవీస్ అయితే చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు మూవీస్‌లో చాలా బిజీగా ఉన్నారు. నేను మాత్రం ఇక్కడే ఉన్నాను సీరియల్స్‌లో అంటూ నన్ను వాళ్ళు చాలా దెబ్బ కొట్టారు. అలాగే మోసం కూడా చేశారు అని కావ్య అయితే చాలా బాధపడ్డది. అయితే ఒకసారి నిఖిల్ కూడా చెప్పాడు. తేజు, అమర్‌లకైతే ఇస్మార్ట్ జోడీలో సపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు, దయచేసి మీ ఇద్దరికి గొడవ అయినప్పుడు మూడో వ్యక్తినైతే మీ మధ్యలోకి రానివ్వకండి. వాళ్ళు మనకి పుల్లలు పెడతారు, ఇంకా దూరం చేయాలని చూస్తారు అనేసి చెప్పడం జరిగింది. అప్పుడే మనం అర్థం చేసుకున్నాం కూడా. కావ్య ఎవరో చెప్పిన మాటలనైతే నమ్మేసింది గుడ్డిగా. అందుకే నిఖిల్‌నైతే దూరం పెట్టింది. కావ్య అయితే చిన్న చిన్న వాటిలకే హర్ట్ అవుతుందని ఈ విషయం ద్వారా అయితే తెలిసిపోయింది. ఇదేం పెద్ద మ్యాటర్ కాదు. కానీ కావ్య అయితే చిన్న విషయాలను కూడా తట్టుకోలేదు. ఎందుకంటే తను ఫ్రెండ్ చేసిన ఈ మోసాన్ని తట్టుకోలేకపోయిన కావ్య ఇంకా వీళ్ళ మధ్య ఎవరో మూడో వ్యక్తి వచ్చి తనకి నిఖిల్ గురించి బ్యాడ్‌గా చెప్పింది ఎలా తట్టుకుంటుంది? అన్నీ గుడ్డిగా అయితే నమ్మేస్తుందని కావ్య దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది. మరి మీ